నమస్కారాలండి. కమ్మవారి కార్తీక వనభోజనాలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ రావు గారికి, వేదిక మీద ఉండే శ్రీనివాస్ రావు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అకినేని చంద్రు గారికి, అలాగే ప్రసాద్ గారికి, గంట మురళి గారికి, లక్ష్మణ్ స్వామి గారికి, అలాగే నాని గారికి, బాబీ గారికి, దాసు గారికి, గోపాలకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకున్నాను. ఇవాళ నూజివీడికి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రెగ్యులర్గా వస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఈ 5 నెలల్లో చాలా హామీలు ఇచ్చిన్నాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్క ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ తీర్చడంలో చాలా బిజీగా ఉన్నాం ఈ 5 నెలలు. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతుల సమస్యలు వాళ్ళ గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకు సమస్యలు అవన్నీ కూడా తీర్చుకుంటా వాళ్ళకందరికీ ఎలక్షన్లలో చెప్పిన హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ తీర్చేసామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరందరూ కూడా ఎంతో ఆశలు పెట్టుకున్న మన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడే టెండర్లకు పిలుస్తున్నాం. పిలిచి ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో 100% కంప్లీట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే బడ్జెట్లో కూడా చింతలపూడి ప్రాజెక్టుకి 2500 కోట్లు ఓన్లీ ఒక చింతలపూడి ప్రాజెక్టుకి పెట్టారు. అందుకని ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నామని మీ అందరికి తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నుంచి వింటున్నాం అయిపోతుందని, వచ్చే 5 ఏళ్లలోనే కంప్లీట్ చేస్తున్నామని మీ అందరికి తెలుపుతున్నాం. ఎందుకంటే అక్కడ సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చేసాయి. ఇవాళ 2500 కోట్లు సెంట్రల్ నుంచి నిధులు వచ్చాయి. ఇంకా 10,000 కోట్లు పోలవరం డ్యామ్కి సంబంధించిన నిధులు కూడా వస్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే వాళ్ళు ఇక్కడంతా కూడా మామిడి రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. నేను వచ్చే రోజుల్లో మామిడి రైతులతో కూడా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా సబ్సిడీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఇవాళ అక్వా రైతులు ఉన్నారు. అక్వా రైతులకి మన కైకలూరు, ఉంగటూరు ఇటు సైడ్ అక్వా రైతులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇప్పుడు తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు పోతున్నాం. అలాగే నూజివీడు సైడ్ వచ్చినప్పుడు ఎక్కువ మామిడి రైతులు ఉంటారు. అలాగే ఇటు సైడ్ వచ్చినప్పుడు పామ్ ఆయిల్ రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఈసారి ఒక మీటింగ్ పెట్టి మామిడి రైతులతో కూడా ఒకసారి కూర్చొని వాళ్ళ సమస్యలు కూడా విని వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తామని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే వచ్చే రోజుల్లో నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, నూజివీడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు నా దగ్గరికి వచ్చి కలవండి అని మీ అందరికి తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవాళ మా ఆఫీస్ ఏలూరులో మా ఆఫీస్ ఉంది. మీకు హెడ్ క్వార్టర్స్ విజయవాడ అవడం వల్ల మీరు విజయవాడకి ఎక్కువ పోతున్నారు కానీ నూజివీడికి రావడం లేదు. మీరు నూజివీడికి కూడా వచ్చి మీ సమస్యలు ఏమున్నా కూడా, నూజివీడి నుంచి ఏలూరుకి వచ్చి మీ సమస్యలు ఏమున్నా కూడా వచ్చి మా ఆఫీస్లో అయినా కానీ నేను ఉన్నప్పుడు అంతా కూడా మేము సోషల్ మీడియాలో అయినా కానీ వాట్సాప్ గ్రూప్లలో అయినా కానీ మీకు అందరికీ తెలుపుతుంటాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము తీర్చడానికనే ముందుకు మా ఆఫీస్లో ప్రతి టీం పెట్టి ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి ముందుకు పోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు. ఇవాళ ఆయన కూడా ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అవసరం ఉండే పనులన్నీ కూడా చేస్తున్నారు. అలాగే నేను కూడా ఏలూరులో వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క సమస్యని మా ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరుస్తున్నామని మేము అందరికి తెలుపుతున్నాం. ఇవాళ నూజివీడులో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ నూజివీడు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయాలని చెప్పి మన మినిస్టర్ గారికి అలాగే రైల్వే సిఇఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో ఆ రైల్వే స్టేషన్ కూడా కొంచెం మోడర్నైజ్ చేయడానికి ప్లాన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే మన నూజివీడు ఒకటే కాకుండా ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉండే రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలాగా
తీర్చిదిద్దడానికి అప్పుడే పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అవి కూడా మోడర్నైజేషన్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ ట్రైన్స్ కూడా పోతున్నాయి, ట్రైన్స్ కూడా ఆగడం లేదు. దాని గురించి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ట్రైన్స్ కూడా ఇక్కడ ఆపడానికి, అలాగే చాలా వరకు ట్రైన్స్ ఇక్కడ నుంచి పోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ముందుంటాను. నేను పిల్లోడిని అనుకోవద్దండి, రాండి. ఎందుకంటే అవగాహన ఉంది. నేను బిజినెస్ లో ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి బిజినెస్ లో ఉన్నా. ఎవరి దగ్గరికి ఎలా పోయి ఎలా పని చేయించుకోవాలో ఆ న్యాక్ నా దగ్గర ఉంది. అందుకని మీరు ఏదో చిన్న పిల్లోడు ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యను ఎట్లా అడగాలని మీరు అనుకోవచ్చేమో, కానీ అవన్నీ పెట్టుకోవద్దని మైండ్లో. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు రాండి నా ఆఫీస్కి, నన్ను కలవండి. ఎలాంటి పని ఉన్నా కూడా 100% చేసి పెడతాను మీ అందరికీ చెప్తున్నాం. అలాగే వచ్చే రోజుల్లో మండలం వారీగా అన్ని కూడా 28 మండలాలు పార్లమెంట్లో ఉన్నాయి. అలాగే నూజివీడులో కూడా మీ సమస్యల కోసమని అధికారుల్ని మేము, మినిస్టర్ గారు అందరం కూర్చోండి. ప్రతి ఒక్క 3 నెలలకు ఒక్కసారి ఒక్కొక్క మండలం పెట్టి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రోగ్రాం పెడుతున్నామని మీ అందరికీ తెలుపుతూ, ఎలాంటి సమస్యలు